3 జతల యూనిఫామ్స్ ఇస్తున్నాం, బెల్ట్ ఇస్తున్నాం, అదేవిధంగా స్కూల్ బ్యాగ్ ఇస్తున్నాము. ఇక్కడ మనకి పిల్లలు షూస్, అదేవిధంగా మనకి సాక్సెస్, డిక్షనరీస్ కూడా ఈవెన్ ప్రతి అంశాన్ని కూడా పిల్లలకి ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నాం. ఇక్కడ మనం కనుక గమనించినట్లయితే 1-2 విద్యార్థులు ప్రాథమిక స్థాయిలో ఆడుతూ పాడుతూ ఆటపాటల ద్వారా నేర్చుకోవడం కోసం ఒక జాదూ పితార కిట్ అనేటువంటి దాన్ని కూడా 67 వస్తువులతో పాటు దీన్ని ఏర్పాటు చేయడం అనేటువంటిది కూడా చేసింది. దీనిని మనం ఒక 2 ఏళ్లుగా మన ప్రభుత్వ పాఠశాలలో, ప్రాథమిక పాఠశాలలో అమలు చేయడం వల్ల చక్కగా విద్యార్థులు ప్రతి స్కూల్లో కూడా దీన్ని మనం పంపించడం జరిగింది సార్. అదేవిధంగా ఇక్కడ మనం చూస్తే పిల్లలకి టెక్స్ట్ బుక్స్ కావచ్చు, నోట్ బుక్స్ కావచ్చు, చాలా కొత్తవిగా చాలా అద్భుతంగా మనకి ఈ యొక్క టెక్స్ట్ బుక్ యొక్క సైజును కూడా కన్సిస్ట్ చేసి లాంగ్వేజెస్ ఒక బుక్గా, అదేవిధంగా గ్రూప్స్ ఒక బుక్గా మనకి ఇవ్వడం జరిగింది. నోట్ బుక్స్ కూడా చూస్తే ఎక్కడ ఎలాంటి ఫొటోస్ కానీ ఏమీ లేకుండా పూర్తి స్థాయిలో మరి ప్రభుత్వం ద్వారా ఈ యొక్క టెక్స్ట్ బుక్స్ అనేటువంటి నోట్ బుక్స్ అనేటువంటివి ఇవ్వడం జరిగింది. సో చక్కగా మరి పిల్లల యొక్క విద్యాభివృద్ధి కోసం ఈ అంశాలన్నీ కూడా దోహదపడతాయని చెప్పి చెక్కేదో పెట్టున్నారు దేనికోసం. ఇది మన పిల్లలకు సంబంధించి రాబోయే ఈ విద్యా సంవత్సరానికి సంబంధించి తల్లికి వందనం అనేటువంటి కార్యక్రమం ద్వారా ప్రతి విద్యార్థికి కూడా అమౌంట్ ఇవ్వడం జరుగుతుంది. మన దగ్గర ఈరోజు ఒక 3 పిల్లల పేరెంట్స్ మనకి రావడం జరిగింది. వాళ్ళకి 45,000 రూపాయలు, ప్రతి కుటుంబంలో ఉన్నటువంటి 3 పిల్లలకి 45,000 రూపాయలు చెక్ ఇస్తున్నట్టుగా గౌరవ ప్రజాప్రతినిధుల ద్వారా ఈరోజు మనం చెక్కు కూడా అందించడం జరిగింది.